మాట్లాడు ఏంటమ్మా? అమ్మా అంటే అది బయటెవరో ఒకతను కనిపించాడు. ఆయన దగ్గర గాజులు చూశాను. అమ్మయ్య, అమ్మకు అసలు విషయం తెలియలేదు. ఎవరతను? నీ గాజులు ఎందుకు తీసుకెళ్తున్నాడు? అవి ఎట్టి పరిస్థితుల్లోనూ నీ దగ్గరే ఉండాలి అని నేను చెప్పాను కదా. అమ్మా, అతను బంగారం షాప్ అయిన మెరుగు పెట్టడానికి వచ్చాడు. గాజులే కాదమ్మా, నగలు కూడా ఉన్నాయి. అవునా? అయితే నేనది గమనించలేదులే. అమ్మ ఎక్కువసేపు ఉంటే నా కాపురం గురించి బయటపడేలా ఉంది. అమ్మా, మీకు అర్జెంట్ పనులు ఉంటాయి కదా, ఇక నువ్వు బయలుదేరు. పర్వాలేదులేమ్మా, కూతురి కంటే బిజీ ఏముంటుంది. అవును, అల్లుడు గారేరి? ఆయన డ్యూటీకి బయలుదేరుతున్నాడమ్మా. ఏవండి, మీ పోలీస్ డ్రెస్ ఐరన్ చేయించి లోపల పెట్టాను. తొందరగా స్నానం చేసి రండి. ఇంతకీ మీ అత్తయ్య గారు ఎక్కడా? లోపల ఉన్నారమ్మా. పిలువమ్మా, మాట్లాడి వెళ్తాను. కలిసి చాలా రోజులైంది కదా. ఆవిడ వంట పనిలో ఉన్నారు. ఎలా ఉంది నీ లైఫ్? నాకేంటమ్మా, బ్రహ్మాండంగా ఉన్నాను. ఏ తల్లిదండ్రులకైనా కూతురి కాపురం బాగుంటే సగం టెన్షన్ తగ్గిపోతుంది. నువ్వు బాగున్నావు అన్నావు, నాకదే సంతోషం. నా కాపురం నువ్వనుకున్నంత సంతోషంగా లేదమ్మా. ఈ ఇంట్లో నీకు ఏ లోటు లేదు కదా? నీకే లోటు ఉండదని నాకు తెలుసు. ఒక్క నిమిషం అమ్మా. హలో, నమస్కారం ఆనంద గారు, నేనండి తులసిని, గుర్తుపట్టారా? చెప్పండి. మా అబ్బాయిని అన్యాయంగా కేసు పెట్టి అరెస్ట్ చేశారండి. మీ అల్లుడు ఎస్ఐ కదా, ఎలాగైనా విడిపించమని చెప్పండి. మీ అబ్బాయిది ఏ తప్పు లేకపోతే ఖచ్చితంగా మా అల్లుడు విడిపిస్తాడండి. మా అల్లుడు డ్యూటీలో వెరీ సిన్సియర్ అండ్ హానెస్ట్. నేను సంతోష్తో మాట్లాడి మళ్ళీ మీకు ఫోన్ చేస్తాను. అలాగేనండి, చాలా థ్యాంక్స్ అండి. సరేనండి. అల్లుడు గారు, అల్లుడు గారు. ఆయన ఎందుకు పిలుస్తున్నావమ్మా? తెలిసిన వాళ్ళకి చిన్న కష్టం వచ్చింది. సంతోష్కి చెప్పి సాల్వ్ చేయించాలి. ఈయన సస్పెండ్ అయిన విషయం అమ్మకి తెలియదు కదా, ఇప్పుడెలా? అల్లుడు గారు. అమ్మా, అది ఆయన డ్యూటీకి బయలుదేరి హడావిడిలో ఉన్నారమ్మా. నేను తర్వాత ఫోన్లో మాట్లాడిస్తాలే. అదిగో వస్తున్నాడు. తాగుబోతు అయిన విషయం బయటపడుతుందా ఏంటి? నమస్తే అత్తయ్య. నమస్తే, బాగున్నారా? బాగున్నా అత్తయ్య గారు, మీరెలా ఉన్నారు? కళ్ళేంటి ఎర్రగా ఉన్నాయి? సరిగ్గా నిలబడలేకపోతున్నారు. అమ్మా, అది నైట్ డ్యూటీ చేసి వచ్చారమ్మా, అందుకే కళ్ళెరగా ఉన్నాయి. నిద్ర లేక ఊగుతున్నాళ్లే. ఓ, గుడ్ కవర్ డ్రైవ్. ఏమన్నారు? ఇంకా నిద్ర మత్తులో ఉండి ఏదేదో మాట్లాడుతున్నారు. తెలిసిన వాళ్ళ అబ్బాయిని అన్యాయంగా కేసులో ఇరికించారంట. మీరే ఎలాగైనా విడిపించాలి అల్లుడు గారు. ఈయనకెందుకమ్మా చెప్తున్నావు? నీకున్న ఇన్ఫ్లుయెన్స్తో చేయించొచ్చు కదా. నిజాయితీ గల ఎస్ఐ గారు మా అల్లుడు అని అందరికీ గొప్పగా చెప్పుకుంటున్నాను. ఇంట్లో మనిషి నుంచుకుని బయట వాళ్ళని బ్రతిమాలడం ఎందుకు? అల్లుడు గారు, మీరు తప్పకుండా హెల్ప్ చేస్తారు కదా? సరేనమ్మా, నేను బయలుదేరుతాను. మీ అత్తయ్య గారిని పలకరించానని చెప్పు. సరే అమ్మా. ఉంటాను అల్లుడు గారు. సరే అత్తయ్య.
ఇంకా మీరు లోపలికి వెళ్ళి రెస్ట్ తీసుకోండి. నా కోసం అమ్మ స్వీట్స్ తెచ్చింది. అమ్మ ప్రేమ అంటే ఇలాగే ఉంటుందేమో. మీ అమ్మ స్వీట్లు తీసుకొచ్చిందా? ఏదో గొప్ప ఆస్తిపాస్తులు తీసుకొచ్చినట్టు ఫీల్ అయిపోతున్నావు. నేను తిని పెడతానులే. అత్తయ్య, ప్రీతితో వీపు రుద్దించుకుని చాలా రోజులైంది. ఈరోజు రుద్దించుకోవాలి. ప్రీతి, ఒకసారి వెళ్ళరా. ప్రీతి, తొందరగా రా, వీపు రుద్దాలి. వస్తున్నానండి. మంచి అవకాశం దొరికింది. దీన్ని ఉపయోగించుకొని రోహిత్కి దగ్గర కావాలి. ప్రీతి, వచ్చావా? వచ్చానండి. నువ్వు వీపు రుద్ది చాలా రోజులైంది కదా, అందుకే పిలిచాను బంగారం. నీకేం అభ్యంతరం లేదు కదా? అభ్యంతరం ఎందుకు? భర్తకు సేవ చేయడం భార్యకు కలిగే అదృష్టం. ఓ, అయితే ఇంకెందుకు లేటు, కానీ రుద్దు. రుద్దితే ఈ భార్యామణికి ఏం గిఫ్ట్ ఇస్తారు? ఏం కావాలి? అడిగితే కాదనకూడదు మరి. ఎందుకంటాను, అస్సలు అన్ను. అడుగు. ముద్దు కావాలి. అంతే కదా, ఇస్తానులే. మనం రోజు ఇచ్చుకునేవే కదా. ఆహా, ఎంత హాయిగా ఉందో తెలుసా? ఇలా రుద్ది ఎన్ని రోజులైందో. అప్పుడప్పుడు మధ్య మధ్యలో రుద్దుతూ ఉండవా? అలాగేనండి. ఇంక చాలే, చాలు ప్రీతి. ముందుకురా, ముద్దు పెడతాను. మాటిచ్చాను కదా, తప్పను. అయ్యో, కళ్ళు తెరవకండి. సబ్బు నురగ కంట్లో పడితే కళ్ళు మండుతాయి. అవునా? సరే, అలాగే చేస్తాను. ఓకేనా? థ్యాంక్ యూ అండి.